తెలంగాణ రాష్ట్రంలో గోశాలలు నిర్వహిస్తున్న వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా అందవలసిన సేవలు, అది వైద్యం కానీ మంచినీరు కానీ లేతే ఆ గోశాల వాళ్ళకి స్థలాలుంటే గడ్డి విత్తనాలు కానీ చెవి పోగులు కానీ ఇలాంటి సౌకర్యాలు ఏవైతే లేవో అవి అందించాలని డైరెక్టర్ గారిని అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ గారిని కూడా సుబ్బారాయుడు గారిని కూడా కలవడం జరిగింది. అధికారులు ఇద్దరూ చాలా బాగా స్పందించడం జరిగింది. రేపు 24వ తేదీన యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారే శాంతినగర్లో భాగ్యనగరంలో మసాబ్ ట్యాంక్ దగ్గర ఉన్నది. అక్కడ ఇప్పుడున్న జిల్లాల ప్రకారం, కొత్త జిల్లాల ప్రకారం ఎవరైతే గోశాలను నిర్వహిస్తున్నారో పరిమితంగా ఒక 40 మంది గోశాలలతో మొదటి సమావేశం జరపడానికి అధికారులు సూచించడం జరిగింది. ఇది శుభ పరిణామం. అది జూన్ 24వ తేదీ. 24వ తేదీ దశల వారీగా 40 మంది 50 మంది చొప్పున తెలంగాణలో ఉన్న అన్ని గోశాల వాళ్ళని పిలుద్దామనేది అధికారులు చెప్పడం జరిగింది. ఇది కేవలం ఒక ప్రోగ్రాం కాదు, దశల వారీగా అందరినీ పిలుద్దాము, వాళ్ళ స్థానిక పరిస్థితులు వాళ్ళకున్న సమస్యల మీద చర్చ జరిపి పరిష్కారం చేద్దామని చెప్పడం జరిగింది. అలాగే యానిమల్ హస్బెండరీ డైరెక్టర్ శ్రీ గోపి గారు ఇంకొక అదనపు బాధ్యతలో అగ్రికల్చర్ కమిషనర్గా కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నారు. ఆయన 2 శాఖల్ని ఆయనే సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఆయనకి చెప్పిన విషయాలు మా తెలంగాణ గోశాల సేవా సమితి సభ్యులు కలిసి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో వరిని 60 నుంచి 70 లక్షల ఎకరాలు సేద్యం జరుగుతుంది. దీంట్లో 3% తగ్గిద్దాము 5 సంవత్సరాల లోపు అనేది చెప్పడం జరిగింది. 3% వరిని తగ్గిస్తాం వల్ల మనకి సుమారుగా 2,01,000 ఎకరాలు భూమి ప్రత్యామ్నాయ పంటలు, వరిని కాకుండా ప్రత్యామ్నాయ పంటలు చాలా ఉన్నాయి. బహువార్షిక పంటలు, బహుళ పంటలు, దీనివల్ల భూతాపం తగ్గించిన వాళ్ళం అవుతాం. ఈ వేసవి మనందరికీ ఒక భయాన్ని గురి చేసింది. ఇది ఇంకా భవిష్యత్తులో పెరిగేదే కానీ ఈ ఎండ తగ్గదు. దీనికి వరి వల్ల ఎక్కువ మనకి వేడి పెరగటానికి కారణం మోనోకల్చర్. దీన్ని తెలంగాణ గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కార్యశాలలు నిర్వహించటానికి మాకు ఉన్న 18 సంవత్సరాల అనుభవాన్ని చెప్పటానికి ఆ అధికారి గారిని గోపి గారిని విన్నవించుకోవడం వల్ల ఆయన స్పందించి మా వివరాలన్నీ తీసుకున్నారు. దీని ద్వారా వరికి ప్రత్యామ్నాయంగా అంటే వరిలో వాడే నీటిలో 10% నీరుతోనే ఆదాయం మాత్రం 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా వచ్చే ఆదాయం. ఉదాహరణకి వరికి 30,000 ఆదాయము వస్తుంది ఒక సంవత్సరానికి ఒక పంట ద్వారా. అలాంటి చోట మనం వరిని మానేసి అక్కడ వేరే పంటలు, సౌభాగ్యం మోడల్, 5 లేయర్ మోడల్, సుభాష్ పాలేకర్ గారి సిస్టంలో 5 లేయర్ మోడల్ ఒక అద్భుతమైన ఆవిష్కరణ. అది మునగ కింద పసుపు, అలాగే ఇంకా కుంకుడుకి మంచి ఆదరణ ఉంది. కుంకుడు తోటలు, అలాగే వెదురులో చాలా మంచి రకాలు ఉన్నవి. వెదురుతో చాలా ఉప ఉత్పత్తులు తయారు చేయొచ్చు. వీటిలన్నిటి వల్ల మనకి టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది రాబోయే 5 సంవత్సరాలలో. దీనివల్ల 3% మన వరిని తగ్గిస్తే మనకి జరిగే నష్టము ఉండదు. దీన్ని ఆయన స్పందించడం జరిగింది. అలాగే
24వ తేదీన జరగబోయే కార్యక్రమంలో వట్టిపోయిన ఆవులు పేడ మూత్రంతో అక్కడ మీకు ఒక 5 రకాల మనం దైనందిక జీవితంలో తయారు చేసే వస్తువులు, పళ్ళపొడి, షాంపూ, ధూప్ స్టిక్స్, అర్కు, ఇలాంటివన్నీ కూడా మేము ట్రైనింగ్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. అంటే పాలు నుంచి ఆధారపడకుండా, గోవు పాలు ఇవ్వకపోయినా పేడ మూత్రంతో డబ్బు సంపాదించే మార్గాలు అక్కడ చూపిస్తాం వల్ల ఆవు దాని గడ్డి అదే సంపాదించుకుంటుంది. ఇవన్నీ కూడా మనం చెయ్యాలి. ఎందుకంటే స్వాభిమానం, భారతదేశంలో వస్తువు భారతదేశంలోనే తయారు కావాలి. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా స్వదేశీ వస్తువులు వాడమనటానికైనా మనం అందరం కూడా స్వాభిమానాన్ని పెంచుకొని మన వస్తువులు మనం తయారు చేసుకోవడానికి కూడా శిక్షణ ఇస్తాం. దీనికి మనం అందరం 2 వస్తువులు మానేద్దాం. ఒకటి షాంపూలు, విదేశీ షాంపూలు, అలాగే విదేశీ కంపెనీల టూత్పేస్ట్లు. ఈ 2 మన ఇళ్లలోంచి మానేస్తే మీ ప్రాంతంలో గోవులు ఎవరైతే ఉన్నాయో ఒట్టిపోయిన గోవుల నుంచి ఈ 2 వస్తువులు, షాంపూ తయారు చేసేది చూపిస్తాం, అలాగే పళ్ళపొడి తయారు చేసి చూపిస్తాం. ఈ 2 మనం తొలిగా మానేస్తే కొన్ని లక్షల కోట్ల రూపాయలు మనం ఆదా చేసిన వాళ్ళు అవుతాం. దీనికి శిక్షణ ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రచార మాధ్యమాల ద్వారా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలని, అప్పుడు స్వయం ఆధారితంగా గోశాలలు నిలబడతాయని దీని ద్వారా మేము ఆచరించి చెప్పటానికి సిద్ధంగా ఉన్నాము. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు బహు దగ్గరలోనే ఉంది. ఇది మీ ప్రసార మాధ్యమాల ద్వారా జరగాలని కోరుకుంటున్నాము. ఈ షాంపూ తయారు చేసిన తర్వాత ఎవరు ఈ షాంపూ వాడాలంటే చుండ్రు, దురదలు ఉన్న వాళ్ళకి, ఎయిర్ ఫాలింగ్ ఉన్న వాళ్ళకి ఒక్క తల స్నానంతో పోతుంది. ఇవన్నీ మీ ప్రాంతాల్లోకి వచ్చి మేము శిక్షణ ఇస్తాము. మీ స్థానికంగా ఉన్న జిల్లాల గోశాలలో ఉన్న వాళ్ళకి మేము శిక్షణ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. రేపు 24వ తేదీన ఈ కార్యక్రమానికి ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్క గోశాల వాళ్ళు రావాలని కోరుకోవడం జరిగింది. ఇది అధికారులు కూడా స్పందించటం ఒక శుభ పరిణామంగా మనం చూడాలి. మొన్న బక్రీద్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ సహకరించడం వల్ల చాలా నందుల్ని స్వచ్ఛందంగా కూడా వాళ్ళు కూడా పిలుపునివ్వటం వల్ల చాలా, అంటే గతంలో కన్నా దగ్గరగా 40 to 50% తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. ధన్యవాదం.